మన ఇండియన్స్ కి సంగీతం అంటే ప్రాణం. విని వినపడని రేడియోలో అయినా, పెద్ద పెద్ద డీజే బాక్సుల్లో అయినా పాటలు వినడానికి ఇష్టపడతాం. ఇక ఆ పాటలు కదిరిపోయే బేస్ ఇచ్చి స్పీకర్స్ ఉంటే ఇక పండగే. మన ఆత్మకు సంగీతాన్ని అనుసంధానించి ఎక్కడో గాలిలో తేలిపోతూ ఉంటాం. సరిగ్గా ఈ పాయింట్ మీదనే ఒక కంపెనీ మొదలైంది, అదే బోట్ కంపెనీ. ఇప్పటి యూత్ ఈ కంపెనీ పేరును వినే ఉంటారు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్లో ఏదో ఒకదాన్ని వాడుతూనే ఉంటారు. మొదట 30 లక్షలతో చిన్నగా మొదలైన ఈ బోట్ కంపెనీ ఎలా ఇండియన్ మార్కెట్ని నేడు శాసిస్తూ 1500 కోట్ల టర్నోవర్తో ఒక లీడింగ్ బ్రాండ్గా ఎదిగింది. వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి అనే ఈ విషయాల గురించే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బోట్ కంపెనీ యొక్క మార్కెట్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఆ కంపెనీ ఎలా స్టార్ట్ అయ్యింది, దాన్ని మొదలుపెట్టిన వారు ఎవరో తెలుసుకుందాం. బోట్ కంపెనీని అమన్ గుప్తా మరియు అతని ఫ్రెండ్ సమీర్ మెహతా కలిసి 2016లో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ఎయిర్ ఫోన్లను, హెడ్ ఫోన్లను, స్పీకర్స్ ని, అలాగే స్మార్ట్ వాచ్లను, ఛార్జింగ్ కేబుల్స్ ని, ఇలా వీటన్నిటిని కస్టమర్స్ కి అందుబాటు ధరల్లో అందించే కంపెనీ. అసలు ఈ బోట్ కంపెనీని స్టార్ట్ చేయాలనే ఆలోచన అమన్ గుప్తాకి ముందుగా వచ్చింది. ఇతను మొదట్లో ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత ఆయనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై ఉన్న ఇష్టంతో వాటికి సంబంధించి ఏదైనా కంపెనీని స్టార్ట్ చేయాలనుకునేవారు. కానీ దానికి తగ్గ అనుభవం లేకపోవడంతో ఆయన బ్యాంక్ జాబ్ మానేసి కొన్నేళ్లు ఎలక్ట్రానిక్ డివైసెస్ ని అందించే జేబెల్ కంపెనీలో సేల్స్ డైరెక్టర్ గా పనిచేశారు. దాంతో ఈయన సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయడానికి ఈ జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా పనికొచ్చింది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మీద కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక ఆ తర్వాత ఆయన ఇయర్ వేరియబుల్స్ ని తయారు చేసే ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనుకుని తన ఫ్రెండ్ కి తన ఆలోచన చెప్పాడు. తన ఫ్రెండ్ అయిన సమీర్ మెహతాకు ఈ ఆలోచన నచ్చి ఇద్దరూ కలిసి 30 లక్షలతో ముందుగా ఒక స్టార్టప్ కంపెనీని మొదలుపెట్టారు. కస్టమర్స్ కోరుకునేది మనం ఇస్తే వాళ్లే మనల్ని చూసుకుంటారు అనే సిద్ధాంతంతో మొదలైన ఈ కంపెనీ యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ బీటెక్ చదివే స్టూడెంట్స్ కి ఈ కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పించి వారితోనే మార్కెటింగ్ చేయించారు. దాంతో వారికి యువత ఏమి కోరుకుంటుందో అర్థమైంది. అలా ముందుగా యాపిల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్స్ లో ఉన్న ఇబ్బంది గురించి తెలిసి 10,000 సార్లు వంచిన విరిగిపోని ఐఫోన్ డేటా కేబుల్స్ ని కేవలం 1500 రూపాయలకే మార్కెట్లోకి ఈ బోట్ కంపెనీ విడుదల చేసింది. ఈ ఆలోచనే వారి విజయానికి మొదటి స్టెప్ అయ్యింది. బోట్ కంపెనీ అందించే ఈ ఛార్జింగ్ కేబుల్స్ మార్కెట్లో బాగా క్లిక్ అయ్యాయి. అక్కడి నుండి వారి ప్రయాణం ఇయర్ ఫోన్స్, ఎయిర్ ప్యాడ్స్, హెడ్సెట్స్ వంటి ఫ్యాషనబుల్ గ్యాడ్జెట్స్ ని అందించే బ్రాండెడ్ కంపెనీగా మారింది. ఇయర్ ఫోన్స్ విషయానికే వస్తే 2016లో 3 ఇంపార్టెంట్ విషయాలు అనేవి జరిగాయి. అవే: 1 యాపిల్ కంపెనీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకురావడం, 2 ఇండియాలో జియో లాంచ్ అయ్యి ఇండియన్స్ కి ఇంటర్నెట్ ని తక్కువ ధరకి ఇవ్వటం, 3 చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు వారి ఫోన్లతో పాటు ఇయర్ ఫోన్స్ ని ఇవ్వకుండా ఆపివేయడం. దాంతో ఈ మార్పులు అనేవి ప్రజల్ని వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కొనే వైపు నడిపాయి. దాంతో ఈ మార్కెట్లో మనం 2017-18లో ఉన్న ప్రైజెస్ కనుక ఒకసారి చూస్తే అల్ట్రా ప్రీమియం కేటగిరీలో 17,000 నుంచి 15,000 వరకు బోస్ యాపిల్ కంపెనీ ఇయర్ ఫోన్స్, ప్రీమియం కేటగిరీలో 10,000 నుంచి 15,000 వరకు జేబెల్ కంపెనీ పాడ్స్, సబ్ ప్రీమియం కి వచ్చేసరికి అంటే 5,000 నుండి 10,000 వరకు సెన్హైజర్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అందుబాటులో ఉండేవి. 5,000 కింద అంటే 1,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు మంచి బ్రాండ్ అయితే ఇండియాలో అప్పుడు ఏది అందుబాటులో లేదు. అయితే ఈ ప్రైజ్ లోకి MYVI, స్కల్ క్యాండీ, బోట్, నాయిస్, బోల్ట్ కంపెనీలు వచ్చాయి. కానీ వీటిలో బోట్ కంపెనీ అయితే తన కాంపిటీటర్స్ ని దాటి ఇండియన్ మార్కెట్ లో మంచి బ్రాండెడ్ కంపెనీగా నిలదొక్కుని మంచి మార్కెట్ ని సంపాదించుకుంది. అందుకు ఆ కంపెనీ ఫాలో అయిన స్ట్రాటజీసే కారణం. అవేమిటంటే, బోట్ కంపెనీ సక్సెస్ కి కారణమైన వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది యువతని ఆకర్షించే హై క్వాలిటీ, స్టైలిష్, అలాగే అందుబాటులో ఉన్న ఆడియో ఉత్పత్తులను అందించడం. వీటిపైనే ఆ కంపెనీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ కంపెనీ అందించే ప్రొడక్ట్స్ ఇండియన్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. అంటే ఇక్కడ వేడి వాతావరణాన్ని చెమటను తట్టుకునే విధంగా జారిపోకుండా సరిగ్గా చెవుల్లో ఫిట్ అయ్యేటువంటి ఇయర్ ఫోన్స్ ని అందించడం, భారతీయుల మ్యూజిక్ సెన్స్ కి తగ్గట్టుగా బేస్ ఉండేలాగా చూసుకోవడం వంటి ప్రొడక్ట్స్ ని అందించడంలో బోట్ కంపెనీ విజయం సాధించిందని చెప్పాలి. అంతేకాదు పొడవాటి వైర్ ఉండే ఇయర్ ఫోన్స్ ని, అలాగే ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రకరకాల రంగుల్లో బడ్స్ ని, ఇయర్ పాడ్స్ ని, హెడ్సెట్స్ ని తీసుకొచ్చింది. ఈ గ్యాజెట్స్ అనేవి ముఖ్యంగా యువతని, వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళని, ఓటీటీలో క్రికెట్ సినిమాలు చూసే వాళ్ళని టార్గెట్ చేస్తూ వారి సౌకర్యాలకు, అవసరాలకు అనుగుణంగా ఉండటంతో ఈ కంపెనీ చాలా తక్కువ కాలంలోనే మౌత్ పబ్లిసిటీతోనే ఎక్కువ పేరుని సంపాదించుకుంది. కంపెనీ ప్రారంభంలో కస్టమర్స్ కి అందుబాటులో ఉండే విధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్ వంటి ఆన్లైన్ స్టోర్స్ లో బోట్ ప్రొడక్ట్స్ లభించేవి. ఇప్పుడు తమ సొంతంగా రీటైల్ స్టోర్స్ ని ఏర్పాటు చేసుకుని దేశమంతా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తుంది. దాంతో ఇప్పుడు ఈ కంపెనీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లో 39% వాటాను కలిగి ఉంది. ఇంత పెద్ద మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి ఆ కంపెనీ అనుసరించిన మరిన్ని వ్యూహాలు కూడా కారణం కావచ్చు. అవేంటి అనేది కూడా సింపుల్ గా ఒకసారి చూద్దాం. నెంబర్ 1, కస్టమర్ల అవసరాలను తెలుసుకోవడం.
ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలు తెలుసుకొని లో ప్రైస్లో మంచి క్వాలిటీతో కొత్త ఫ్యాషనబుల్ గ్యాడ్జెట్స్ని ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ యూజర్స్కి ఛార్జింగ్ కేబుల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని అతి తక్కువ ధరకే సాల్వ్ చేసింది. ఎప్పటికప్పుడు కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ యూత్కి దగ్గరగా ఉంటూ వారి అభిరుచుల్ని అవసరాలని తెలుసుకుంటూ ఆడియో డివైస్లలో సౌండ్ బార్స్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్లో ధరతో పాటు క్వాలిటీ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. అందుకే హై రేంజ్ లో రేంజ్ కాకుండా మిడిల్ రేంజ్లో మంచి బ్రాండ్ కంపెనీకి నిలిచింది బోట్. నెంబర్ 2, లైఫ్ స్టైల్ బ్రాండ్గా చెప్పుకోవడం. బోట్ అనేది లైఫ్ స్టైల్ బ్రాండ్ అని, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ కాదని కంపెనీ మొదటి నుంచి చెబుతూ వస్తుంది. అంటే మన జీవన శైలిలో ఒక భాగంగా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ చూడాలనేదే కంపెనీ అభిప్రాయం. అందుకే దాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం 2019లో ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న మోడల్స్, డిజైనర్స్ అందరూ ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు బోట్ ప్రొడక్ట్స్ ని ధరించి వాక్ చేశారు. దాంతో ఈ బ్రాండ్ యూత్లోకి బాగా వెళ్ళిందని చెప్పాలి. నెంబర్ 3, యూత్ ఐకాన్ సెలబ్రిటీలతో ప్రచారం. మార్కెట్లోకి ఏ ప్రోడక్ట్ వచ్చినా దానికి ప్రచారం లేకపోతే దాని గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఈ ప్రచారం కోసం సినిమా వాళ్ళను కానీ క్రికెటర్స్ని కానీ వాడుకుంటే ఆ ప్రోడక్ట్ అనేది జనాల్లోకి బాగా వెళుతుంది. దీనికోసం బోట్ కంపెనీ యూత్ని ఆకర్షించడం కోసం యూత్ ఐకాన్లను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెటర్లను, కీరా అద్వానీ, రష్మిక మందన, కార్తిక్ ఆర్యన్ వంటి సినీ సెలబ్రిటీలను తమ బ్రాండ్ ప్రచారం కోసం వినియోగించుకొని తమ కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి జనాల్లోకి వెళ్లేలా చూసుకుంది. నెంబర్ 4, డిఫరెంట్ మార్కెటింగ్ వ్యూహాలు. బోట్ కంపెనీ రీటైల్ స్టోర్స్లో తమ ప్రొడక్ట్స్ అమ్మే బదులుగా మొదట్లో ఆన్లైన్ మార్కెటింగ్లో విక్రయాలను మొదలుపెట్టింది. అది ఆ కంపెనీకి చాలా కలిసి వచ్చింది. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగానే టీవీ, ప్రింట్ మీడియాను వాడుకోకుండా సోషల్ నెట్వర్క్స్ అయిన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వాటితో సెలబ్రిటీలతో మౌత్ పబ్లిసిటీని బాగా ఇప్పించింది. ఈ టైపు పబ్లిసిటీ ఆ కంపెనీకి బాగా కలిసి వచ్చింది. నెంబర్ 5, టార్గెటింగ్ ద అక్యురేట్ ఆడియన్స్. అంటే తమ ప్రొడక్ట్స్ అనేవి ఎవరికి ఎక్కువగా అవసరం, వారి అభిరుచులు ఏమిటి, వారి అవసరాలు ఏమిటి అనేది తెలుసుకోవడం కూడా బోట్ కంపెనీ సక్సెస్కి ముఖ్యమైన కారణం. ఈ కంపెనీకి తమ కస్టమర్స్ గురించి బాగా తెలుసు. అందుకే ఇది యువతను ఆకర్షించి స్టైలిష్ అలాగే సరసమైన ప్రొడక్ట్స్ని అందిస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే వాళ్ళకి వారికి తగ్గట్టుగా జాగింగ్ చేసేటప్పుడు వాడుకునే విధంగా ఇయర్ బడ్స్ని అందించడం, బ్లూటూత్ స్పీకర్స్ అందించడం వంటివి చేసింది. ఇక ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, చూసేవాళ్ళు ఇలా ఎవరి లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వారు తమ ప్రొడక్ట్స్ని ఎంచుకునే విధంగా వివిధ రకాలైన ప్రొడక్ట్స్ని ఈ కంపెనీ అందిస్తుంది. నెంబర్ 6, ఇతర కంపెనీలతో భాగస్వామ్యం. బోట్ కంపెనీ తమ మార్కెట్ను పెంచుకునేందుకు మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీలను తమ కంపెనీలో భాగంగా చేసుకుంటుంది. అంతేకాదు షార్క్ ట్యాంక్లో పెట్టుబడులు పెట్టడం వలన పలు స్టార్టప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ చాలా మంది వ్యాపారవేత్తలకు అవకాశాలు కల్పిస్తుంది. ఇలా ఇయర్ బడ్స్ని, బ్లూటూత్ స్పీకర్స్ని, ఆడియో సిస్టమ్స్ని, స్మార్ట్ వాచ్లను అందిస్తూ 4 ఏళ్లకే 750 కోట్ల టర్నోవర్ను అందుకునే స్థాయికి ఎదిగింది ఈ కంపెనీ. ఇక మారుతున్న కాలానికి తగ్గట్టు తమ ప్రొడక్ట్స్ని మార్చుకుంటూ యూత్ ఐకాన్స్తో పబ్లిసిటీ చేపిస్తూ ప్రొడక్ట్స్లో క్వాలిటీ చూసుకుంటూ ఇప్పుడు ఆ కంపెనీ దాదాపు 1500 కోట్ల టర్నోవర్ను సంపాదించి జీరోగా ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు దాదాపు 1000 కోట్ల ఆదాయాన్ని అందుకుని ఫోర్స్ జాబితాలో స్థానం కూడా సంపాదించుకుంది ఈ బోట్ కంపెనీ. అంతేకాదు నేడు ఈ కంపెనీ తన విక్రయాలను ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాలకు విస్తరించింది. ఈ కంపెనీ యొక్క విజయాన్ని హార్వర్డ్లో ఒక పాఠంగా చెబుతున్నారు. మనం చేసే పనిలో నమ్మకం, నిజాయితీ ఉంటే విజయం ఖచ్చితంగా వర్తిస్తుంది అని అమన్ గుప్తా నిరూపించారు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీకు ఇష్టమైన, మీరు వాడినా లేదా ప్రస్తుతం మీరు వాడుతున్న బోట్ ప్రోడక్ట్ ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.